హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మనం మంచి చేస్తామంటే ఎవరు రారు, ఏదైనా పార్టీలకి పబ్బులకి అంటే అందరూ వస్తారు. సో ఆ 10 మంది నన్ను అబ్జర్వ్ చేశారు, వీడు ఎందుకు ప్రతిరోజు అలా ప్రతి వీక్లో ఎందుకు వెళ్తున్నాడు ఏంటి అని. ఆ ఒక్కని కాస్త అప్పుడు 10 మంది అయ్యాం, ఆ 10 మంది కాస్త ఇప్పుడు 3000 మంది అయ్యాం. నేనొక్క తెలంగాణలో కదా, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, పూణే. చాలామంది ఏంటంటే ఇక్కడ ఒకలా ఉంటుంది, మేము ఈ ఫౌండేషన్ పెట్టాం, సో ఫండ్స్ ఇలా కావాలని చెప్పడం, ఆ ఫండ్స్ వచ్చాక కూడా అక్కడ ఉండే పర్సన్స్ని అసలు సరిగ్గా చూసుకోవట్లేదని కూడా టాపిక్. మా దగ్గర ఒక 60 మెంబర్స్ ఉంటారు, ఆర్లవ్ కాలనీలో ఒక 60 మెంబర్స్ ఓల్డేజ్ పీపుల్ ఉంటారు. మేము చేస్తామని చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. కానీ రియాలిటీకి వెళ్ళి చూసేసరికి పాపం వాళ్ళకి కనీసం స్నానం చేసి 3-4 నెలలు అయిపోయిందన్న. ఎంత దారుణం చెప్పండి. మనం రోడ్ సైడ్ చాలామంది బెగ్గింగ్ చేస్తూ ఉంటాం. మనం ఏంటి జాలగుణంతో ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తాం. లేదు మన దగ్గర ఓకే మనం ఏదైనా జాబ్ చేస్తుంటే 50 రూపీస్ ఇస్తాం. కానీ ఆ 50 రూపీస్ వాళ్ళ పొట్టలోకి వెళ్ళవు కదా. అది ఎంతో పెద్ద మాఫియా అన్న. మనం ఎక్కడైనా చూడండి, భోజనం చేస్తారా అంటే ఏ ఒక్కరు కూడా వద్దని అంటారు, ఒక 10 రూపాయలని ఇవ్వండి అంటారు. సో ఆ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది అనుకోండి. నేను ఎగ్జాంపుల్ చూసింది, నేను కొన్ని అమీర్పేట స్టేషన్, నెక్స్ట్ ఎంజీబీఎస్ స్టేషన్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ దగ్గర చాలామందిని కిందన పడిపోయి ఉంటారు. ఏంటని చూస్తే డే ఎండింగ్ అయ్యేసరికి వాళ్ళు ఆ అమౌంట్ ఎంతైతే కలెక్షన్ చేశారు, చిన్న పిల్లలు ఎత్తుకొని వస్తారు. వాళ్ళు ఎవ్వరు కూడా పాపం వాళ్ళ ఓన్ పిల్లలు కాదు, వాళ్ళకి అసలు పాపం వాళ్ళు ఎక్కడ పాలు తాగుతారో, ఫుడ్ పెడతారో లేదో తెలియదు. అంటే కనుక మనం ఏం జాలిగుణంతో డబ్బులు ఇస్తాం, పిల్లల్ని చూసేనే డబ్బులు ఇస్తాం. అదొక పెద్ద మాఫియా అన్న. నేను ఎంతోమందికి ఇలాగ డబ్బులు ఇచ్చి మోసపోయానన్న. ఎంతోమందికి ఇలాగ హాస్పిటల్కి డబ్బులు కొట్టేసేవాడిని. వాళ్ళు ఎంత తెలుగుగా ప్లాన్ చేస్తారంటే మీకు రిపోర్ట్స్ వస్తాయి, ఫొటోస్ వస్తాయి, అన్నీ వస్తాయి. తెలంగాణలోనే కరీంనగర్లోనే నాకు ఒక అతను కాల్ చేసి, అన్న జస్ట్ బోర్న్ బేబీ మా బాబు ప్రీమెచ్యూర్డ్, ముందుగా 7th మంత్లో పుట్టేసింది, మాకు ఏదైనా చేయాలంటే ఆ టైంలో నేను మనకు ట్విట్టర్లోని కేటీఆర్ గారికి ట్వీట్ చేశాను. ట్వీట్ చేసిన 41 మినిట్స్కో 40 మినిట్స్కో రీట్వీట్ వచ్చింది. సో అండ్ సో మీకు డే అపాయింట్మెంట్ ఉంది, మీరు అక్కడికి వచ్చి మీరు రిపోర్ట్స్ సార్ని కలవండి, మీకు ట్రీట్మెంట్ మొత్తం చూసుకుంటారని. కార్ నేనే మాట్లాడే వాళ్ళకి హైదరాబాద్ రావడానికి. అపాయింట్మెంట్ దొరకడం అంటేనే, అలాంటి కేటీఆర్ గారు అపాయింట్మెంట్ దొరకడం అంటేనే చాలా కష్టం. అతను అపాయింట్మెంట్ ఇచ్చారు, రమ్మని చెప్పారు, కార్ మాట్లాడాను, అంతా ఓకే. నేను డ్యూటీ కూడా చేసుకొని ఈవినింగ్ రెడీ అయిపోయి కార్ అన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలే. ఏంటా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, డైరెక్ట్ వెళ్ళి హాస్పిటల్లో కలిసా. అప్పుడు తెలిసింది ఇది లేదు సార్, ఇది ఎప్పుడుదో 2-3 మంత్స్ బిఫోర్ కేసు, బేబీ కూడా చనిపోయింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. బట్ ఈ ఇంటర్వ్యూ అయితే అంటే ప్రతి ఒక్కరికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటూ ఉంటాయి. నాకు అలాగే కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ ఇంటర్వ్యూ ఎందుకో స్పెషల్ అనిపిస్తుంది, ఎందుకంటే రియల్ హీరోని అయితే తీసుకొచ్చా. సో సోషల్ సర్వీస్ చేస్తూ తనకున్న దాంట్లో నుండి సగం పేదవారికి పెట్టాలనే ఒక మనస్తత్వంతో సో వస్తున్న వ్యక్తి, అది యంగ్ స్టార్. సో క్రాంతి కుమార్ అయితే మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? యా ఫైన్ బ్రో, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇంత బాగా హెల్ప్ చేస్తున్నందుకు. సో అంటే నాకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, టు బి ఆనెస్ట్లీ నేను అడిగేస్తాను, ఈ సీట్ కొన్న వాల్యూ నేను కాపాడుకోవాలి. అండ్ రైట్, మీరు చాలా వరకు చేస్తున్నారు సో సోషల్ సర్వీస్లో. అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ సర్వీస్ చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీరు జాబ్ చేసుకోండి, ఆల్రెడీ వెల్ సెటిల్, మంచి జాబ్ వచ్చిందన్నారు, అది వదిలేసి మరి సోషల్ సర్వీస్ మీద ఉండడానికి గల కారణం ఏంటి? లేదు బ్రదర్, ప్రజెంట్ జాబ్ అయితే నడుస్తుంది, దాని అయితే లెఫ్ట్ చేయలేదు, అది చేస్తుంది. ఎందుకంటే మనకు వచ్చిన దాని మీదే మనం సోషల్ సర్వీస్ చేయడం అంటే బ్రదర్, మనం చిన్నప్పటి నుంచి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఇలా ఉన్నాము అంటే కారణం మన తల్లిదండ్రులు. అలాంటిది మన సమాజంలో మనం బయటికి వెళ్తే అన్నీ ఉండి కూడా రోడ్డు మీద ఎంతోమంది అభాగ్యాలుగా ఉన్నారు. అంటే ఈవెన్ మన పిల్లలు ఉండి కూడా, కన్నా పిల్లలు ఉండి కూడా తల్లిదండ్రులు రోడ్డు మీద పడేస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా మనం చెప్పుకుంటే మనం జనాలు అలాంటే పొట్టకూటు కోసం కాలువల పక్కన పడుకొని వాళ్ళు పొట్టకూటు నింపుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏం లేక అన్నీ ఉండి కూడా మనం రోడ్డు మీద మన తల్లిదండ్రులు ఉంటున్నారంటే ఈ సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? అది కరెక్టే కాదు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం, అన్నీ ఉన్న వాళ్ళు కూడా కనీసం పిల్లల్ని సరిగా చూసుకోలేని బాధ్యత. పుస్తుల తాడు అంటే హాస్పిటల్లోని మనకి ఏదైనా మన ఇంట్లో ఇప్పుడు ఏమవుతుంది, భర్తకి ఏదైనా అయితే డబ్బులు లేక మధ్యతరగతి కుటుంబాలు పుస్తుల తాడు అమ్ముకొని హాస్పిటల్ ఫీజులు కట్టిన ఎన్నో మనం చూస్తున్నాం. అంటే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా పెయిన్స్ అంటే ఈ సర్వీస్ ఓరియంటెడ్ ఎలా అయిపోయిందంటే మనం
మానవత్వం అనేది ప్రజెంట్ ఎక్కడ కనిపించట్లేదు. మన స్వలాభమే మన కోసమే జనాలు చూసుకుంటున్నారు. మనం పక్కవాడి కోసం ఆలోచించే రోజులైతే ఇప్పుడు ఎప్పుడో పోయాయి. అలాంటివి ప్రతి ఒక్కరిలో మళ్ళీ తీసుకురావాలి. పాత జనరేషన్ మన తల్లిదండ్రులు మన తాతయ్యలు మనకి ఎలాగైతే మనం 10 మందిలో అందరితో కలిసి ఉండాలి, కలుపుగట్టుగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉంటే కరెక్ట్ కాదు కదా, మనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటేనే మనకు తృప్తిగా ఉంటుంది. అలానే ఎక్కడైతే నీడీ పీపుల్స్ ఉంటారో, రోడ్ సైడ్ బెగ్గర్స్, పాపం వాళ్ళకి ఫుడ్ సరిగా కొంచెం మంది పెడతారు, కొంచెం మంది పెట్టరు. అలాంటి వాళ్ళందరికీ భోజనం పెడుతూ అలా ఆ టైంలో కోవిడ్ సిచ్యువేషన్, చాలా పాండమిక్, కోవిడ్ వస్తేనే అమ్మో నాకు ఏదో అయిపోతుందని చనిపోయే సిచ్యువేషన్. ఆ టైంలో వాళ్ళకి బెడ్స్ ఎలాగ అరేంజ్ చేయాలి, వాళ్ళకి 2000 నేను స్టార్ట్ చేసాను 2019, జస్ట్ ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అలా స్టార్ట్ చేశాను. కోవిడ్ వచ్చేసింది. అంటే చెయ్యాలి అనుకుంటే చాలా మంది ఉంటారు, చేయకూడదు అనుకుంటే అమ్మో భయం అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సోషల్ సర్వీస్ అనేదన్నా అది మన మనసు నుంచి రావాలి. మనసు నుంచి వచ్చేది ఏది కూడా మనం బయట అంటే మనం అది ఆపలేము. అది ఎందుకంటే మనం కళ్ళారా చూస్తున్నాము. అదే సొంత ఇంట్లో మనకి ఎవరికైనా కోవిడ్ వచ్చి ఒక మనిషి చనిపోతే చూడలేని పరిస్థితి అన్న. అంటే బంధుత్వాలు ఎలా అయిపోయాయంటే, మన ఇంట్లో కోవిడ్ పర్సన్ వచ్చిందంటే వాడికి దూరంగా మనం వెళ్ళిపోతున్నాం. మనకి ఏదైనా అయిపోతుందో ఆలోచిస్తున్నాం తప్ప మనం దగ్గరుంటే ఆ మనిషికి కొంచెం ధైర్యం ఉంటుంది, ఆ మనిషి కొంచెం రికవర్ అవుతాడు అనే ఆలోచనలో కూడా ఆ టైంలో లేము. అంటే మెంటల్గా మనం ఫిక్స్ అయిపోయి ఏంటంటే వాళ్ళు కోవిడ్ వస్తే మనకు వస్తే మనం చనిపోతాం. అలా అయిపోయింది సమాజం అంతా. దాన్ని మార్చాలి అంటే జనాల్లో రెవల్యూషన్ తీసుకోవాలి. ప్రజెంట్ యూత్ మీరు చూస్తున్నారు, యూత్ అంటే నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన ఏంటంటే రెవల్యూషన్ తీసుకురావాలి వాళ్ళు. మన మైండ్ సెట్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటే మన సమాజం బాగుంటుంది. చిరంజీవి గారు ఒక సినిమా, స్టాలిన్ సినిమాలో డైలాగ్ చెప్తారు, మీరు ఒక ముగ్గురికి హెల్ప్ చేయండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురిని హెల్ప్ చేయమంటారు, అంతే, ఎక్కువ మంది కాదు. అది సినిమా చూసినంత వరకు యాజ్ ఏ అభిమానంగా అందరూ ఓర్చుకుంటారు. ఆ కొన్ని రోజులకి అది మర్చిపోతున్నాం మనం, మర్చిపోయారు కూడా. నాకేంటంటే ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ ఎవరైనా నన్ను వచ్చి నేను ఇలా ఒక పర్సన్కి భోజనం పెడదాం అనుకుంటున్నాను, లేదంటే ఒక రోజు ఇది పెడదాం అనుకుంటున్నాను అంటే నేను వాళ్ళ చేత చేయిస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీల్ ఉండి వాళ్ళు ఒక 10 మందికి చేస్తారు. నా మోటో అదనమాట. ప్రజెంట్ మనం వితౌట్ మనీ, ఎందుకంటే ఇప్పుడు కూడా సోషల్ సర్వీస్లోకి మనీ అనేది ఎప్పుడు తీసుకురాకూడదన్న నాకు. ఎందుకంటే మనం చాలా మంది సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మన తెలంగాణలో, ఆంధ్రాలో కూడా చాలా మంది ఫౌండేషన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉన్నాయి. చాలా మంది ఆదుకుంటున్నారు, చాలా మంది ఈవెన్ ఎవరికైనా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు వెళ్తున్నారు. ఫౌండేషన్ అనేసరికి ఎలా అవుతుంది అంటే మనం మనీ కలెక్షన్ ఉంటుంది, వాళ్ళకి ఇయర్లీ అయ్యేసరికి టార్గెట్ అంటే ఇంత అమౌంట్ ఖర్చు అయింది, ఇంత దీనికి ఉందని వాళ్ళకి గవర్నమెంట్ కూడా చూపించుకోవాలి. అలాగని ఈ ఫౌండేషన్స్ పేరుతో చాలా మంది కూడా మోసాలు చేస్తారు. నేను దాని గురించి అడుగుదాం అనుకున్నాను యాక్చువల్లీ. అంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుంది, మేము ఫౌండేషన్ పెట్టాం, సో ఫండ్స్ ఇలా కావాలని చెప్పడం, ఆ ఫండ్స్ వచ్చాక కూడా అక్కడ ఉండే పర్సన్స్ అసలు సరిగ్గా చూసుకోవట్లేదని కూడా టాపిక్. రీసెంట్ గా వైజాగ్ లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ పేరుతోని వాళ్ళు చాలా మంది ఇలాగ మా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని జాయిన్ చేద్దామంటే ఒక పర్సన్ దగ్గర మంత్లీ ఒక 7,000 8,000 కలెక్షన్ చేసి, మా దగ్గర ఒక 60 మెంబర్స్ ఉంటారు, ఆర్లవ్ కాలనీలో ఒక 60 మెంబర్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, మేము చేస్తామని చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. కానీ రియాలిటీకి వెళ్ళి చూసేసరికి పాపం వాళ్ళకి కనీసం స్నానం చేసి 3-4 నెలలు అయిపోయిందన్న. ఎంత దారుణం చెప్పండి. మన కన్న తల్లిదండ్రులు అయితే అలా వదిలేసుకుంటామా? అంటే ఇలాంటి ముసుగులో మాఫియాలు కూడా ఎంతోమంది ఉన్నాయి. నేను లాస్ట్ టైం 1 year బ్యాక్ నేను వచ్చిన వేరే ఛానల్ ఇంటర్వ్యూలోని మేజర్ టాపిక్ ఏంటంటే బెగ్గింగ్. మనం రోడ్ సైడ్ చాలా మంది బెగ్గింగ్ చేస్తూ ఉంటాం. మనం ఏంటి జాలగుణంతో ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తాం, లేదు మన దగ్గర ఓకే మనం ఏదైనా జాబ్ చేస్తామంటే 50 రూపీస్ ఇస్తాం. కానీ ఆ 50 రూపీస్ వాళ్ళ పొట్టలోకి వెళ్ళవు కదా. అది ఎంతో పెద్ద మాఫియా అన్న. మనం ఎక్కడైనా చూడండి, భోజనం చేస్తారా అంటే ఏ ఒక్కరు కూడా వద్దని అంటారు, ఒక 10 రూపాయలని ఇవ్వండి అంటారు. డే ఎండింగ్ వాళ్ళకి ఎండింగ్ వెళ్ళి చూసేసరికి ఎవరి దగ్గర కూడా డే అంతా కలెక్షన్ చేసిన అమౌంట్ ఉండదు. నేను కల్లారా హైదరాబాద్లో 2 days దాని మీద తిరిగి నేను వాళ్ళని చూసిన తర్వాత ఈ డిస్కషన్ వచ్చింది. ఆఫ్టర్ దట్ చాలా వరకు చాలామంది ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు కూడా ఈ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ముంబై నుంచి స్టార్ట్ అయింది ఇది. ఏ బెగ్గర్స్కి కూడా మీరు మనీ ఇవ్వద్దు, మీరు ఒక పూట భోజనం పెట్టండి, వీలైతే ఒక 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి అని రెవల్యూషన్ తీసుకొచ్చింది. అంటే అది ఎప్పుడు అలా ఇనిషియేట్ అవుతుంది? మనలాంటి వాళ్ళు, ఈ యూత్ ఏదైనా ఇప్పుడు సమాజాన్ని మార్చాలంటే ఇప్పుడు యూత్, ఈ జనరేషన్ మంది పాలిటిక్స్లో కూడా అందరినీ కూడా యూత్ని ఎందుకు రమ్మంటున్నారు అంటే వాళ్ళకి ముందు జనరేషన్ కోసం ఆలోచించే శక్తి మనలో ఉంటుంది, ఆలోచించే జ్ఞాపక శక్తి కూడా మనలో ఉంటుంది. సో మనలో మనం మార్చాలి. అలాంటిది మనమే చెడిపోతున్నాం అంటే ఇంకా సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఒక డ్రగ్స్కి అలవాటు అయిపోయో, లేదంటే వేరే వ్యసనాలకు అలవాటు అయిపోయి
మందుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిదండ్రులు చంపిన ఘటనలు మనం తెలంగాణలో ఇప్పుడు వచ్చి నేను 5 న్యూస్ పేపర్లో చదివా. ఓకే. అంటే సమాజం మనం దేనికి వ్యసనానికి బానిసలు అయిపోయి మన మనుషులు మనం మర్చిపోతున్నాం. ఇవన్నీ మార్చాలంటే ఎవరు మారుస్తారన్నా? నువ్వు నేను చెప్తే మారరు కదా, మనలో ఉండాలి. అది మనలో ఉండాలి. మారుతారని అనుకుంటారా మరి మీరు? అన్న నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కడిగానే స్టార్ట్ చేశా. నాతో పాటు నా ఫ్రెండ్స్ నేను ఒక 3-4 వీక్స్ వెళ్ళిన తర్వాత నాతో పాటు కొంచెం మంది ఫ్రెండ్స్ నా సంస్థలో సింగరేణి పవర్ ప్లాంట్లో నాతో పాటు వర్క్ చేస్తున్న వాళ్ళు ఒక 10 మంది వచ్చేవారు. అంటే మనం మంచి చేస్తామంటే ఎవరు రారు, ఏదైనా పార్టీలకి పబ్బులకి అంటే అందరూ వస్తారు. సో ఆ 10 మంది నన్ను అబ్జర్వ్ చేశారు, వీడు ఎందుకు ప్రతిరోజు అలా ప్రతి వీక్లో ఎందుకు వెళ్తున్నాడు ఏంటి అని. ఆ ఒక్కని కాస్త అప్పుడు 10 మంది అయ్యాం. ఆ 10 మంది కాస్త ఇప్పుడు 3000 మంది అయ్యాం. నేనొక్క తెలంగాణలో కదా, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, పూణే, నెక్స్ట్ మన ఢిల్లీలో ఒక 3-4 ఈవెంట్స్ చేసాం. అంటే ఇంతమందిని మనం రెవల్యూషన్ తీసుకొచ్చాం. ఇంతమంది మారిన వాళ్ళు ఇంకా మారరు అంటారా? నా మెయిన్ మోటో అది. అంటే మన యూత్ మారితే సమాజాన్ని ఈజీగా మార్చొచ్చు. ఏదైనా మనలో ఉంది మార్పు అనేది. ఇప్పుడు ఈ బెగ్గింగ్ అనేది మనం అనుకున్నాం కదా, సో ఆ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది అనుకున్నాం? అదే 2 days జర్నీ చేశాను అన్నారు. అవును. సో ఆ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది? వీళ్ళకి డే మార్నింగ్ నుంచి డే ఎండింగ్ వరకు మీరు చాలా వరకు చూసుంటారు కానీ బ్రదర్, ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ భోజనం చేయరు. ఎక్కడ కూడా వాళ్ళకి డే ఎండింగ్ వచ్చేసరికి మీరు ఫ్లైఓవర్స్ దగ్గర కింద చూస్తుంటే వీళ్ళందరూ ఒక మూకుమ్మడిగా ఉంటారు. నేను ఎగ్జాంపుల్ చూసింది, నేను కొన్ని అమీర్పేట స్టేషన్, నెక్స్ట్ MGBS స్టేషన్, MGBS మెట్రో స్టేషన్ దగ్గర చాలా మందిని కింద పడిపోయి ఉంటారు. ఏంటని చూస్తే డే ఎండింగ్ అయ్యేసరికి వాళ్ళు ఆ అమౌంట్ ఎంతైతే కలెక్షన్ చేశారు, చిన్న పిల్లలు ఎత్తుకొని వస్తారు. వాళ్ళు ఎవ్వరు కూడా పాపం వాళ్ళ ఓన్ పిల్లలు కాదు, వాళ్ళకి అసలు పాపం వాళ్ళు ఎక్కడ పాలు తాగుతారో ఫుడ్ పెడతారో లేదో తెలియదు. అంటే కనుక మనం ఏం జాలిగుణంతో డబ్బులు ఇస్తాం, పిల్లల్ని చూసినా డబ్బులు ఇస్తాం. అదొక పెద్ద మాఫియా అన్న. నీ లిటరల్గా తెలంగాణ స్టేట్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదొక పెద్ద అప్రాక్సిమేట్లీ 50 to 60 crores ఈ బెగ్గింగ్ మాఫియాని పట్టుకున్నారు లాస్ట్ టైం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ప్రతి స్టేట్లో ఉండాలి, ఇది ప్రతి జిల్లాలో కూడా ఉండాలి. నేను ఆంధ్రాలో కొన్ని స్టేట్స్లో కొన్ని సిటీస్లో చూశాను, అక్కడ బెగ్గింగ్ చేయనివ్వరు. ఎవరైతే ఈ బెగ్గర్స్ రోడ్ సైడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, ఆర్ఫనేజెస్కి అటాచ్ చేశారు. అలా అంటే కొంచెం మంది పోలీసులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే ఈ రెవల్యూషన్ తీసుకురావాలి జనాల్లోని, వాళ్ళలో కూడా ఈ బెగ్గింగ్ మాఫియాని ఆపాలని చాలామంది పోలీసులు కూడా దీనిలో ఇంటర్ఫియర్ అవుతున్నారు. వాళ్ళని ఎక్కడెక్కడ చేర్చాలో అలాంటి దగ్గర చేరుస్తున్నారు. అది ప్రతి ఒక్కరిలో వచ్చింది అనుకున్నా. అంటే మన ఇండియా ప్రపంచ దేశాల్లో ఇండియా నెంబర్ 1 అని గర్వంగా చెప్పుకుంటాం మనం. అంత గర్వంగా చెప్పిన ఇంకా మనకి ఇలా బెగ్గింగ్ అంటే లేటెస్ట్ న్యూస్ అంటే ప్రతి సెకండ్కి 9 మంది ఆకలి చావులు చేస్తున్నారు మన ఇండియాలో. ప్రతి నిమిషానికి ఎంతమంది చనిపోతున్నారు అంటే మన సౌత్ స్టేట్స్లో మనకి కొంచెం ఏంటంటే ఒకరికి ఏదైనా బాగాలేదంటే మనం ఒక పూట ఫుడ్ పెట్టగలం. కానీ నార్థన్ స్టేట్స్లో అలా కాదు కదా. అక్కడ చాలా డిమాండ్, అంటే ఫుడ్కి చాలా డిమాండ్ అక్కడ. బీహార్ కానీ ఇలాంటి కొన్ని స్టేట్స్లో 3 పూట్ల భోజనం పెడతారంటే వాళ్ళ శాలరీ కూడా చూడరు, ఎంత దూరం అనేది వర్క్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఒక భోజనం అంటే ఒక రైతు కూడా అతను పండించిన పంట కంప్లీట్గా పండించిన తర్వాత గిట్టుబాటు ధర రాక చనిపోయిన వాళ్ళు ఎంతోమందిని మనం చూసాం. అంటే ఈరోజు రైతు అనేవాడే లేకపోతే మనం అనేవాళ్ళు ఎవరూ లేవు. అతను పండించకపోతే మనం తినడానికి ఏది లేదు. ఒకప్పుడు మనం ఒక కేజీ రైస్ తీసుకుంటే ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఉండేది. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 80 దాటిపోయి 100కి రీచ్ అవుతున్నాం. అంటే అలాంటి ఈ ఇండస్ట్రీస్ పెరిగిపోయి పండించే వాళ్ళు తగ్గిపోయి ఫర్దర్గా మనం అదే ఫర్దర్గా మన భవిష్యత్తు ఏంటి మనకి అర్థం కావట్లేదు. కష్టపడే వాళ్ళు తక్కువ, తినేవాళ్ళు అంటే మనలో సోమరిపోతనం ఎక్కువైపోతుంది. మనము అంతే కదా. ఇంకా రియల్ ఎస్టేట్ అను లేకపోతే ఇంకా ఇప్పుడు నీ భూమి ఉంది, ఒక 10 లక్షలు ఎక్స్ట్రా వస్తుంది అంటే అమ్మేస్తారు. అవును, అది అమ్మేస్తారులే అని అమ్మేస్తారు. ఇప్పుడు అలానే తయారైంది మొత్తం. సో అంటే ఇప్పుడు చూసుకుంటే జనాలు ఎలా ఉన్నారంటే ఎంత మంచి చేసినా దాంట్లో ఓ చెడు పాయింట్ ఎదుగుతారు తప్పకుండా. సో ఇప్పుడు మీరు చేసే మంచిలో కూడా చాలా మంది చెడు పాయింట్లు ఎతికే ఉంటారు. ఈడేం లాభం లేకుండా తిరుగుతాడా, ఎందుకు వీడికి అంత అవసరం అనే వాళ్ళు ఉంటారు. అంటే అన్న విమర్శలు చాలా ఎదుర్కొన్నాను. బయట వాళ్ళ దగ్గర తెలియని వాళ్ళు విమర్శించారంటే ఒక అర్థం ఉంటుంది, తెలిసిన వాళ్ళు కూడా అలాంటి విమర్శలు ఎన్నో నాకు తగిలాయి. అలాంటి విమర్శలు అంటే చేసే వాళ్ళు ఎన్నెన్నో చేస్తారన్న. మన సంకల్పం మంచిది, మన ఆలోచన మంచిది. సో మనం ఏదైనా ముందుకు వెళ్ళిపోవాలి. నేను అలాగనే ముందుకెళ్ళినా, నేను మధ్యలో ఆపేద్దాం అనుకున్న కొన్ని సిచ్యువేషన్స్లో, కానీ హ్యాపీగా వెళ్ళాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా సాధించాను. ఈ ఆర్గనైజేషన్ని ఇంతమందిలో మార్చగలిగాను. ఇప్పుడు మేము నెక్స్ట్ మోటో కూడా
నెక్స్ట్ నుంచి గిఫ్ట్ ఏ బాక్స్ టు ద పూర్ పీపుల్ అనే ఒక మోటో పెట్టుకున్నాము. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పూట మన బాక్స్ లంచ్ బాక్స్ ఎక్కువగా మనం చాలా మందికి చేయాలని ఆలోచన ఉంటుంది కానీ చేయలేరు. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర స్తోమత లేక చేయలేరు అన్న. అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు తీసుకువెళ్ళిన ఒక బాక్స్ ఒక రోజు ఒక పేదవాడికి పెట్టండి, రోడ్ సైడ్ ఉన్న బెగ్గర్కి పెట్టండి, యూఆర్ సో ఎనఫ్. అలాగా ఒక రెవల్యూషన్ తీసుకొద్దాము. నెక్స్ట్ ఇప్పుడు క్రైమ్ రేట్ ఎలా పెరిగిపోయిందంటే అంటే మనము ఒక భారతమాత ముద్దు బిడ్డలు అని చెప్పుకుంటాం కానీ ఏ భారత స్త్రీని కూడా మనం గౌరవించాం. ఎన్ని చూస్తున్నామన్నా 6 రోజులు పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల ముసలావిడిన వరకు కూడా మనం వదిలిపెట్టకుండా అంత మానభంగాలు చేస్తున్నామంటే, రీసెంట్గా ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే చిన్న పాపం 6 సంవత్సరాల పాపని ఒకడు వెళ్ళి రేప్ చేస్తే అమ్మాయి పరిస్థితి ఇప్పుడు దరిద్రంగా ఉంది. కోవిడ్ సిచ్యువేషన్లో మీకు చూసుంటారు, 9 నెలల పాపని రేప్ చేసి చంపేశాడు ఒకడు. అప్పుడే మనం ఇది బాగా జనాల్లో రెవల్యూషన్ కూడా తీసుకొచ్చారు, దీని మీద చాలా చేశారు. అంటే ఎంత మృగాలుగా తయారవుతున్నామా మనం? అంటే మనం మారకూడదా? అంటే జనాలు బానిసలు దేనికి అయిపోతున్నాం? మందుకు అవుతున్నామా, గంజాయికి అవుతున్నామా, లేదంటే బెట్టింగ్ యాప్స్కి అవుతున్నామా, లోన్ యాప్స్కి అవుతున్నామా? ఎంతమంది అన్న లోన్ యాప్స్ వల్ల ఫ్రాడ్స్ జరిగి ఎంతమంది ఇందాక అడగాలనుకున్నది. ఇప్పుడు యాక్చువల్ అంటే మీరు అన్నారు డ్రగ్స్ అనేది కనిపిస్తుంది. అవును. సో దాని మీద యాక్షన్ కూడా పోలీసులు తీసుకుంటారు. సో ఈ మధ్య కాలంలో పెరిగిందనే కదా తరిగిందని చెప్పుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పోలీసులు అవ్వచ్చు, ఆంధ్ర పోలీసులు అవ్వచ్చు, అంటే చర్యలు తీసుకొని కొంచెం కంట్రోల్ చేస్తారు. బట్ ఈ బెట్టింగ్ యాప్లు అనేవి దీనివల్ల యువత చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతారు అన్నారు. అది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఎక్కువ అవుతుంది. దట్ మీన్ అది హర్ష సాయి గురించి ఒకటి, ఇంకా యువర సామ్రాట్ అని చర్చలు అయింది, బన్నీస్ అని యాదవ్ అని, అంటే వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారని, కొంతమంది చేస్తే వచ్చే నష్టాలు అనేవి. అంటే యాజ్ ఎ పర్సన్గా నువ్వు కొంతమంది చూసావు కూడా, సో దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే అన్న మీరు హర్ష సాయి అన్న టాపిక్ తీసుకోవచ్చు, ఎందుకంటే నేను అన్నానే అంటాను. సమాజంలో ఎవరైనా సేవ చేస్తున్నారంటే మనం చాలా గుండెల్లో పెట్టుకుంటాం, ఎవరైనా సరే. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, ఎంతోమంది, మహేష్ బాబు గారు, సూర్య గారు, ఎంతోమంది పేదల కోసం ఎంతోమంది కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళు మనం ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటాం. అలాగే ఈ కోవిడ్ స్టేజ్ నుంచి హర్ష సాయి అనే వ్యక్తి నిజంగా చాలా మంచి పనులు చేశారు, చాలా మందికి డబ్బులు ఇస్తున్నాడు. నేను కూడా ఎప్పుడైనా ఎవరైనా ప్రతి పర్సన్ కూడా అలా చేయాలని అనుకుంటాం. కానీ అంత మంచి వ్యక్తులు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే మనము దానికి ఎడిక్ట్ అయిపోతాం, ఎలాంటి వాళ్ళైనా సరే. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, ఇప్పుడు ఏదైనా పెద్ద పెద్ద స్టార్లు, ఏదైనా ఒక సెలబ్రిటీస్ ఎందుకు మనం ప్రమోషన్స్ చేస్తారు? వాళ్ళు ఏదైనా బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి చేస్తారు. అది మంచిదా చెడుదా అని. చాలా పెద్ద పెద్ద హీరోస్ చాలా వరకు యాడ్స్ చేయరన్న. ఎందుకు చేయరు అంటే వాళ్ళకి తెలుసు దానివల్ల ఇంపాక్ట్ ఎంత అవుతుందో, ఎందుకు జనాల్లోకి ఇలాంటివి తీసుకెళ్ళకూడదని చాలామంది చేయరు, సెలబ్రిటీస్ కూడా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు తెలిసి ఎక్కడ ఏ యాడ్స్ చేసింది కనిపించదు. ఎందుకంటే వాళ్ళు జనాలకి చేశారంటే కొనేస్తాం. అలా ఈ బెట్టింగ్ యాప్స్ ముసుగు కూడా తెలియని వాడు కూడా అమ్మో అతను ఏదో చెప్పారు బాగుందిలే అని ఫస్ట్ డే ట్రై చేస్తాడు, సెకండ్ డే ట్రై చేస్తాడు, ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు అన్న. బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయ్యి పిల్లలు ఇంట్లో తెలియకుండా అప్పులు చేసి అప్పులు తీర్చలేక చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాట్ ఈవెన్ హండ్రెడ్స్ అన్న, 1000 ఆఫ్ మెంబర్స్ని మనం ఈ ఐపీఎల్ తర్వాత మనం చూసాం. అంటే ఒక కన్న కొడుకు ఒక ఏజ్కి వచ్చి పెళ్ళిడికి వచ్చిన కొడుకు అన్ని చదివించి అన్ని చేసి బెట్టింగ్ యాప్స్ ముసుగులో తను ఇన్వాల్వ్ అయ్యి చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎవరైనా తీరుస్తారు? ఈ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎవరైనా తీరుస్తారా? ఎవరూ తీర్చరు. ఈ బెట్టింగ్ యాప్స్ని ఎప్పుడైతే మనం కంప్లీట్గా బ్యాన్ చేయాలి. అంటే నాట్ ఓన్లీ కొన్ని యాప్స్ బ్యాన్ అయ్యాయి, మేము కొన్ని యాప్సే ప్రమోట్ చేస్తున్నామంటే జోదం ఏదైనా జోదమే, అది కొంత అయితే ఎక్కువైతే జోదం ఏదైనా జోదమే. మనం సమాజానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరు కూడా, ఇప్పుడు మీరు అన్నట్టు బయాస్ అనేది అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే రాష్ట్రాలు దేశాలన్నీ తిరిగి వస్తున్నారు, దేశాలంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, మనం చూడలేని వాళ్ళు కూడా వాళ్ళు చూపిస్తున్నారు అని. కానీ అది వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం, అంత రెస్పెక్ట్ ఇస్తున్నాం. వాళ్ళకి అంతమంది ఫాలోవర్స్ వచ్చినాయి, అంతమంది వ్యూవర్స్ వచ్చినాయి అంటే మనం వాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు అదే బయాస్ అని అదో కూడా చూసుకుంటే మంచి వ్లాగరు వెళ్తారు, దేశాలు చూపిస్తాడు. ద సేమ్ టైం మనకి నాన్ వేసిన కూడా అదే చూపిస్తాడు అనమాట. దేశాలన్నీ కూడా మనకి కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. వీళ్ళిద్దరి మధ్యన గొడవ వచ్చింది దేనికోసం అయితే బెట్టింగ్ యాప్. సో ఏంటి అంటే మనం ఇద్దరిని ఇష్టపడతాం, సో వాళ్ళిద్దరు అనుకుంటుంటాం, మన దేశంలో మనకి గొడవలు పెట్టినట్టు అనిపించింది. సో ఆ బెట్టింగ్ యాప్ అనేది లేకుంటే వీళ్ళకి ఏదైనా నష్టం జరుగుతుందా అంటన్నా? బెట్టింగ్ యాప్స్ మీకు తెలిసే ఉంటుంది, మీరు ఎంతో ఎంక్వైరీ చేసి ఉంటారు దీనికోసం. ఒక యాప్ ప్రమోషన్ చేయడానికి ఇంత అమౌంట్ ఉంటుంది.
ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రమోషన్ చేయాలి ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక 10,000 to 15,000 ఇస్తారు నాకు తెలిసినంత వరకు. కానీ అలాంటి పెద్ద పెద్ద మాఫియాలు చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అంటే ఇంకెన్ని లక్షలు వస్తాయి. ఆల్రెడీ చెప్పేశారు, అర్సస్ అయ్యే చెప్పారు, ఒక బెట్టింగ్ యాప్ నేను తీసుకుంటే నాకు చాలా కోట్లలో వస్తుంది. బట్ ఓపెన్ గా ఒప్పేసారు, నేను అన్ని తీసుకోవడం కొన్ని సెలెక్టెడ్ గా చేస్తాను. మీరు ఇందాక అన్నట్టు సెలెక్టెడ్ గా అయినా ఎలా చేసినా తప్పే కదా. అంతే కదన్నా. మరి అర్సస్ అని నాకు తెలిసినంత వరకు అర్సస్ అయ్యి ఓకే మంచి వ్యక్తి, బాగా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఏంటో సెలబ్రిటీలకు కూడా తగ్గట్టు మంచి వ్యక్తులే అని మనం అనుకుంటాం. బట్ ఇలాంటి వచ్చిన డబ్బుతో చేస్తాననేసరికి ఆ ఇంపాక్ట్ పోతుంది కదా. లిటరల్ గా నేను కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేది. ఎందుకంటే మీరు రియల్ హీరో అన్నారు కదా, నేను అంటే ఈ జనరేషన్ లో ఎవరు కూడా అంత బల్క్ ఆఫ్ అమౌంట్ తీసుకువెళ్ళి ఇవ్వడం అంటే ఈవెన్ నా జీవితంలో కూడా నేను చేయలేను. ఎందుకంటే నాకు వచ్చే శాలరీ తక్కువ, నేను దానిలోనే ఎంతో కొంత హెల్ప్ చేయాలి జనాలకి, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి. చాలా మంది అన్న ఇందులో కూడా మనం చేసేది ప్రతి కూడా ఎక్స్ప్లోర్ చేయడం కూడా కొంచెం కష్టం. మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి ఏంటంటే గౌరవ మర్యాదల మీద వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళు నిజంగా గౌరవ మర్యాదల మీదే వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళకి గౌరవం పోయింది, మర్యాద పోయింది అంటే చనిపోవడానికి కూడా వెనకాడరు. అలాంటి సిచ్యువేషన్లో ఇందాక మీకు ఒక టాపిక్ తీసుకొచ్చాను. భర్త హాస్పిటల్లో ఉంటే పుస్తలతాడు అమ్మి హాస్పిటల్ ఫీజు పే చేసిందని ఎందుకు అన్నాను అంటే, ఇది వైజాగ్లో జరిగిన యథార్థ సంఘటన. ఇది వైజాగ్లో 7 Hills హాస్పిటల్లో నాకు కోవిడ్ తర్వాత వచ్చిన ఫోన్ కాల్. ఆవిడ మా హస్బెండ్ని ఇలాగ ఎమర్జెన్సీ పర్పస్లో జాయిన్ చేసాం, యాక్సిడెంట్ అయ్యింది, నేను అనుకోలేదు నాకు ఇంత అమౌంట్ అవుతుందని, నాకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు, దానివల్ల ఏదైనా లబ్ధి పొందుతామని ఇలాగ మేము అన్ని ఇల్లు తాకట్టు పెట్టాం, అన్ని తాకట్టు పెట్టి ఒక 2 లక్షల వరకు అమౌంట్ పే చేసాము. మిగతా పే చేయాలంటే ఎవరిని అడగాలి అర్థం కాలేదన్న, చాలా మందిని తిరిగాను, మిమ్మల్ని అందుకే మాకు వేరే వాళ్ళ దగ్గర మీ నెంబర్ వచ్చింది, మీరు ఏదైనా సాయం చేస్తారంటే అంత అమౌంట్ అయితే మనం చేయలేం కదన్న, ఏదో కొద్దిగా కాబట్టి ఎంత కొంత చేయను. అప్పుడు ఆవిడ చెప్పింది, నా పుస్తలతాడు కూడా నిన్నే తాకట్టు పెట్టి తీసుకొచ్చానని. అంటే ఎంత అలా అయిపోతుంది సమాజంలో. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే ఒక 5,000 10,000 ఇగో వీళ్ళకి 10,000 ఇచ్చానని మనం వీడియో తీసి స్టేటస్లలో పెట్టి యూట్యూబ్లలో పెడితే రేపు ఉదయం వాళ్ళ సమాజంలో బయటికి అంత స్వచ్ఛంగా అంత నార్మల్గా తిరగలరు అంటారా? మనం చెయ్యండి, చేసింది కూడా కొంచెం వరకే మనం ఎక్స్ప్లోర్ చేయాలి. మనం ఒక 10,000 ఇస్తున్నాము, 5,000 ఇస్తున్నాము, ఇగో మనం ఇది ఇచ్చామని స్టేటస్లలో పెట్టి యూట్యూబ్లలో పెడితే అది కరెక్ట్ కాదు. మీరు ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళారు, ఆర్ఫనేజెస్కి వెళ్ళారు, రోడ్ సైడ్ ఉన్న బెగ్గర్స్కి ఫుడ్ పెట్టారు, ఓకే వెల్ అండ్ గుడ్. అంటే మేము చేస్తున్నాం, మీరు చేయండి అంతవరకే. నేను అంటే ఎంతమందికి మనం కోవిడ్ స్టేజ్లో మనం ఎంతమందికి హెల్ప్ చేసాం, ఏ ఒక్కరిని కూడా నేను ఈవెన్ ఇగో మనం వీళ్ళకి ఇది చేసాము అది చేసామని ఏ రోజు కూడా నేను ఈవెన్ నాకు ఇప్పటివరకు ఒక ఛానల్ లేదు, నేను ఎందులో చెయ్యను. ఓన్లీ నేను ఏదైనా ఒక బయటికి పెట్టాను అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఆర్ఫనేజెస్. ఎందుకంటే వాళ్ళ పెయిన్ జనాలకు తెలియాలి. ఒక ఆర్ఫన్ అంటే అమ్మ నాన్న లేని వాళ్ళకి మనం ఒక రోజు భోజనం పెడితే వాళ్ళ కళ్ళలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందన్న, ఒక మంచి భోజనం తిన్నాము ఈ రోజు అని. అది జనాలకి తెలియాలి. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఏదైనా బర్త్డే అయితే మనం లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఒక బర్త్డే అయితే మనం ఏదైనా పార్టీకి వెళ్ళామంటే ఒక 10,000 20,000 ఖర్చు పెడతాం. అందులో 3,000 ఒక రోజు ఒక 10 మందికి భోజనం పెట్టండి ఒక ఆర్ఫన్ పిల్లలకి. నీ పిల్లలకి ఒక అర్థమవుతుంది, పెయిన్ అంటే ఇలా ఉంటుందా, వాళ్ళకి తెలుస్తుంది ఫ్యూచర్ మనం ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి, వాళ్ళు మనకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకన్నా మనం కొంచెం బెటర్ ఉన్నామని. నేను అనేది ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకోవచ్చా, నేను చదువు అంటే నేను ఏదైతే సంస్థలో వర్క్ చేస్తున్నాను సింగరేణి పవర్ ప్లాంట్లో, ఇన్న వేల మంది ఎంప్లాయీస్లో ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం అయినా సరే ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఆర్ఫనేజెస్లోనే చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి ఇలా చేస్తున్నాము అని తెలియగానే. రీసెంట్గా మా సార్ ఒక అతను ఎక్స్పైర్ అయిపోయారు. అది కూడా అతని జ్ఞాపకార్థంగా కూడా వాళ్ళ కొలీగ్స్ అందరూ కలిసి ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక ఆర్ఫనేజెస్లో ఫుడ్ పెట్టారు, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫుడ్ పెట్టారు అతని సందర్భంగా. అంటే ప్రతి ఒక్కరిలో రెవల్యూషన్ వస్తుంది ఇప్పుడు, వేస్ట్ ఆఫ్ మనీ చేయట్లేదు. ఇందాక మనం క్వశ్చన్ అదే ఇందాక మనం ఆఫ్ కెమెరా మాట్లాడుకున్నట్టు ఒక డాక్టర్ యొక్క తల్లి కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంది అని అన్నారు. అది అన్న చాలా బాధాకరమైన వార్త అది. నేను అంటే ప్రతి స్టేట్స్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ నేను తిరుగుతూ ఉంటాను అప్పుడప్పుడు, లేదంటే మనం మనీ పంపించి వాళ్ళకి ఫుడ్ పెడుతూ ఉంటాం కదా. అలాగే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాలంటే పేరు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఆవిడతో అంటే నేను వెళ్తే ఒక 1 hour 2 hours వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా అందరితో కూడా. చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి లక్షల ఉద్యోగాలు సంపాదిస్తున్న వాళ్ళే. ఈవెన్ మనకి సమాజానికి మంచి చెప్పే ఒక డాక్టర్ ఒక ఎంఆర్ఓ వాళ్ళిద్దరు పేరెంట్స్ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు.
వాళ్ళ చదువుకి కారణమైన తల్లిదండ్రులు మాత్రం ఈరోజు అక్కడ ఉన్నారు. అంతే చిన్నప్పటి నుంచి ఎన్నో ఒక తల్లిదండ్రులు మనం ఈరోజు మీరు నేను ఇలా ఉన్నామంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు. నా కోసమైతే మా తల్లిదండ్రులు చాలా కష్టాలు పడ్డారు. నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఎన్నో లక్షలు పోసి నన్ను చదివించారు. అంటే మనం వాళ్ళకి జీవితాంతం మనం రుణపడి ఉండి లాస్ట్ స్టేజ్ వరకు మనం చంటి పిల్లల్లా మనం చూసుకోవాల్సిన బాధ్యత మంది. అంతే తప్ప మనం ఒక స్టేజ్కి వచ్చేసాం, ఉద్యోగం సంపాదిస్తున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఇక్కడతో మన తల్లిదండ్రులు అవసరం లేవు, వాళ్ళు ఉంటే మనకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళే అనుకుని ఉంటే మనం ఎక్కడో ఉంటాం. వాళ్ళని చిన్నప్పుడు మనం ఎందుకు నాకు ఇది వేస్ట్ అనుకుంటే ఏ ఆర్ఫనైజెస్లో పడేస్తే మన పరిస్థితి ఏంటి? వాళ్ళు నాకైతే అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరో తెలియని మూర్ఖులు వదిలేసి వెళ్ళిపోయారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోరు అంటే మనం కూడా వీళ్ళకి తెలియదులే అనుకోవచ్చు. బట్ చదువుకున్న వ్యక్తులు ఇప్పుడు మీరు చెప్తే డాక్టర్, ఎంఆర్ఓ అంటే సమాజంలో ఒక మంచి పేరున్న వ్యక్తులు. సో అలాంటి వాళ్ళే సమాజంలో అందరికి చెప్పాల్సిన స్టేజ్ లో ఉన్న వాళ్ళు చెప్పించుకునే స్టేజ్కి వెళ్ళారు అనమాట. సో ఎటు వెళ్తుంది అసలు ఈ సమాజం ప్రస్తుతానికి? అయితే మనలో మార్పు రావాలన్నా, మీరు మాట్లాడుతున్నట్టు చదువుకి వాల్యూ లేదు. మనం గురువులకి ఏ రోజైతే మనం దండం ఎందుకు పెడతామన్నా, చిన్నప్పుడు మనకు సంస్కారానికి నమస్కారం ఎందుకంటారు? ఆ సంస్కారం మనలో నేర్చుకోవాలని. మన ఫస్ట్ గురువు ఎవరు? మన తల్లి, మన తండ్రి. వాళ్ళ తర్వాతే కదా ఏదైనా. నువ్వు ఈ రోజులు నువ్వు పట్టించుకోకుండా రోడ్డు మీద పడేస్తున్నావు అంటే నువ్వు పిల్లలకి నువ్వు ఏ మెసేజ్ ఇస్తావు? నీ పిల్లలకి నువ్వు ఎలా పెంచుతావు? నీకు మంచి మర్యాదలు నీకు పిల్లలకి పెంచకపోతే కొన్ని రోజులైక వాడు కూడా నిన్ను అలా బయటనే పడేస్తాడు. అంతే కదా. మీ తల్లిదండ్రులు నువ్వు ఒక సర్టన్ ఏజ్లో నువ్వు బయటపడేస్తావు, వాడిని ఏమన్నా జీవితాంతం పోషిస్తాడా? వాళ్ళు కూడా అలానే తయారవుతారు. అంటే మన సమాజం ఏంటంటే కల్టివేషన్, అంటే మైండ్లో ఉన్న ఆలోచనలు డిఫరెంట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆప్యాయత అనేది ఎక్కడ దొరకట్లేదు. ఎప్పుడైతే ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారో, మనసు పెట్టి ఆలోచిస్తారో, అప్పుడే మనం అందరూ కలిసి ఉంటాం, అంతా హ్యాపీగా ఉంటుంది. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇద్దరం కలిసి లాస్ట్ ఒక పాపకి అక్కడే కదా మీట్ అయ్యి, అవునవును, అండ్ చిన్న పాపకి హార్ట్ లో ఉందంటే 30 lakhs వరకు. సో మనసుతో మనం ఎంత చేయాలన్నా మనకి బాధ ఎంత అనిపించినా మనం చేయలేకపోతాం, ఎందుకంటే బికాజ్ ఆ అమౌంట్ అనేది అంత పెద్దది. సో మీకు వచ్చిన శాలరీ చూసుకుంటే చాలా తక్కువ, మీకు వచ్చే కేసులు చూసుకుంటే కొంచెం పెద్ద స్టేజ్లో వస్తాయి ఈ మధ్యన చాలా వరకు. సో ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు 20 లక్షలు 30 లక్షలు అంటే ఆ పాపను కానీ ఒక చిన్న పిల్లలకి వస్తున్నాయి, మనం చూసి వదలలేము. సో అలాంటివి ఎలా ఫేస్ చేస్తారు మీరు? అంటే నాకు వరకు వీలైనంత వరకు నేను సాయం చేయగలుగుతున్నాను అన్న. లేనిది ఎలా అవుతుంది అంటే మనకి నోడల్ ఆఫీసర్స్ ఉంటారు ప్రతి డిస్ట్రిక్ట్స్లో, ప్రతి స్టేట్లో కూడా నోడల్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ వరకు ఇది తీసుకువెళ్ళడం, ఎందుకంటే వాళ్ళ ద్వారా ఎంతో కొంత చేస్తారు. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేస్ ఉంటారు, వాళ్ళ దృష్టికి చాలా వరకు తీసుకువెళ్ళారు, భయపడి తీసుకువెళ్ళారు. వాళ్ళు ఏదో ఎవరొకరిని పట్టుకొని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్స్ అనో, లేదంటే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తారు. ఇప్పుడు మనం చేయగలిగితే మనం చేయగలుగుతున్నాం, చేయలేనిది మనం చేయలేం. ఎంత దారుణం అంటన్నా, 6 నెలల పాపకి ఏదో వ్యాధి వస్తే ఒక ఇంజెక్షన్కి 16 కోట్లు ఖర్చు అవుతుందని మొన్న ఈనాడు పేపర్లో చూసా. ఒక ఇంజెక్షన్కి 16 కోట్లు అంటే అంత దారుణమైన వ్యాధులు మనకు వస్తున్నాయంటే ఆ పాపను బ్రతికించుకోవడం ఎలా? ఇలాంటివన్నీ ఎవరు చూసుకోవాలన్నా? గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలి. గవర్నమెంట్ దృష్టికి మనలాంటి వాళ్ళు అంటే ఒక సమాజంలో ఒక కొంచెం తెలిసిన వాళ్ళు ఏం చేయాలి అంటే అలా వదిలేకుండా, పాపం పేదవాళ్ళే కదా, వాళ్ళు ఒక రూపాయి ఖర్చు పెట్టలేని స్థితి. వాళ్ళ పాపం చాలా బాధ అనిపించింది పేపర్లో చదివిన తర్వాత. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుందాం అనుకున్న పాప ఒక ఇంజెక్షన్ కాస్టే మీకు అంత అవుతుంది అంటే ఇంకా వాళ్ళు ఏం అసలు తట్టుకుంటారు? నా వరకు వీలైనంత వరకు నేను చేస్తున్నాను. చాలామందికి మీరు అన్నట్టు ఎలా చేస్తున్నాం అంటే చాలామందికి చెయ్యాలని ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా అది ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళతో మాట్లాడతారు, ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ చేస్తారు. పూర్తిగా మనం చేయలేం కానీ ఏదో ఉడత సాయంలాగా మనం ఎంతో కొంతగా అయితే ఇప్పటివరకు చేయగలుగుతున్నాం. అంటే ఇప్పుడు చూసుకుంటే సమాజం కూడా ఎలా ఉందని హెల్పింగ్ నేచర్ ఒక స్టేజ్ వరకు ఉంది, అవును, చాలా మందిలో ఉంది. కానీ హెల్పింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ఫేక్ అని తెలుస్తున్నప్పుడు అలాంటివి చాలా మంది ఫేస్ చేస్తారు. సో ఈ చేసే వాళ్ళకి కూడా ఇంకా నేను చేయను ఇలాంటి ఫేక్ సమాజంలో నాకేం పని అని కొంతమంది చేయడం మానేస్తారు. ఇది నాకు బాగా తగిలిందన్న. స్టార్టింగ్ లో మీరు అన్నారు కదా ఎన్నో విమర్శలు, ఆ విమర్శల్లో ఇది ఒకటి. చాలా మంది మీకు అర్ధరాత్రి కాల్స్ చేస్తారు, సార్ మేము ఇలా హాస్పిటల్లో ఉన్నాం, మా పాప జస్ట్ బార్న్ బేబీ, ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి సార్, మా దగ్గర డబ్బులు లేవు అని ఏడుస్తుంటే మనం ఏం చేస్తాం? చిన్నపిల్లలు అంటే మనం అస్సలు ఆగలేం, వెంటనే ఒక 5,000 10,000 పంపిస్తాం. దాని ఆసరాగా చూసుకొని 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాడు, మళ్ళీ ఒక 5,000 10,000 వేస్తాం. అంటే మనం అంతవరకు స్తోమత ఉందో అంతవరకు చేస్తాం. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మనము వాడిని చూస్తుంటే వాట్సాప్ స్టేటస్లో అక్కడికి వెళ్తున్నాను ఇక్కడికి వెళ్తున్నాను స్టేటస్లు పెట్టుకుంటే రియల్ కాదు, అది ఫేక్. నేను ఎంతో మందికి ఇలాగ డబ్బులు ఇచ్చి మోసపోయానన్న.
ఎంతో మందికి ఇలాగ హాస్పిటల్కి డబ్బులు కొట్టేసేవాడిని. కోవిడ్ టైంలో నాకు తెలిసేది కాదు. అప్పుడే నేను సోషల్ సర్వీస్ చేయాలి, జనాల్లో మార్చాలనే ఒక సంకల్పంతో బయటకు వచ్చాం కదా. ప్రతి ఒక్కరికి మనం కాల్స్ చేసి ఇవన్నీ కనుక్కోలేము కదా. రిపోర్ట్స్ పెడతారు, వాళ్ళు ఎంత తెలుగుగా ప్లాన్ చేస్తారంటే మీకు రిపోర్ట్స్ వస్తాయి, ఫొటోస్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ యాక్చువల్గా అది వాళ్ళది కాదు. అలాంటి నేను ఎంతో అమౌంట్ కోల్పోయాను. చాలా తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఒక్కరిలో నేను తెలంగాణలోనే కరీంనగర్లోనే నాకు ఒక అతను కాల్ చేసి, అన్న జస్ట్ బోర్న్ బేబీ మా బాబు ప్రీమెచ్యూర్డ్, ముందుగా 7th monthలో పుట్టేసింది, మాకు ఏదైనా చేయాలంటే ఆ టైంలో నేను మనకు ట్విట్టర్లోని కేటీఆర్ గారికి ట్వీట్ చేశాను. ట్వీట్ చేసిన 41 minutesకో 40 minutesకో రీట్వీట్ వచ్చింది. సో అండ్ సో మీకు డే అపాయింట్మెంట్ ఉంది, మీరు అక్కడికి వచ్చి మీరు రిపోర్ట్స్ సార్ని కలవండి, మీకు ట్రీట్మెంట్ మొత్తం చూసుకుంటారని. కార్ నేనే మాట్లాడే వాళ్ళకి హైదరాబాద్ రావడానికి. అపాయింట్మెంట్ దొరకడం అంటే అలాంటి కేటీఆర్ గారు అపాయింట్మెంట్ దొరకడం అంటేనే చాలా కష్టం. అతను అపాయింట్మెంట్ ఇచ్చారు, రమ్మని చెప్పారు, కార్ మాట్లాడాను, అంతా ఓకే. నేను డ్యూటీ కూడా చేసుకొని ఈవినింగ్ రెడీ అయిపోయి కార్ అన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయలే. ఏంటా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, డైరెక్ట్ వెళ్ళి హాస్పిటల్లో కలిసా. అప్పుడు తెలిసింది ఇది లేదు సార్, ఇది ఎప్పుడుదో 2-3 months బిఫోర్ కేసు, బేబీ కూడా చనిపోయింది. ఎంత పెయిన్ ఉంటుందన్నా. మనకేమో లక్షల కోట్లు మన ఆస్తులు లేవు కదా, మనకు వచ్చిన జీతంలో మనం ఏదో చేద్దాము, సమాజంలోకి ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనుకుంటాం. ఇలాంటి ఫ్రాడ్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. నేను చాలా మందికి అదే చెప్తాను ఏంటంటే, మీరు ఎవరికి హెల్ప్ చేయాలనే ముందు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఏదైనా జాబ్కి వెళ్తే మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా చేస్తున్నారో, నేను అయితే ఇప్పటి వరకు కూడా ఏ చిన్నది నాకు వచ్చినా ముందు నేను హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి కరెక్ట్ అనుకుంటేనే నేను ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను. అంటే ఒక 1 year బ్యాక్ నుంచి. ఎందుకంటే చాలా ఇలాంటి తగిలే. మీరు అనేది చాలా కరెక్ట్. ఇది చాలా మందిని అప్రోచ్ అవుతారు. మీకు రోజుకు మీకే చూస్తే ఒక 20-30 ఫార్వర్డ్ మెసేజ్ వస్తాయి. రియాక్ట్ అవ్వాలి అన్న. మనం ఎంత మనం సంపాదించింది ఎంత, మనం ఎంతమందికి రియాక్ట్ అవుతాం. మనం చూసుకుంటే ఫార్వర్డ్ మెనీ టైమ్స్ అని వస్తాయి. కేజీహెచ్లో కూడా సేమ్ అదే జరిగింది. ఒక పాపకి యాక్సిడెంట్ అయిందన్న అంటే కేజీహెచ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి వెళ్ళినాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళ జీవనాధారం అంటే అయిపోయిన తర్వాత ఎంతో కొంత అవుతుందని ఒక 20,000. హన్సిక పాప పేరు కూడా నాకు బాగా గుర్తుంది. అతను రోజు నాకు మాట్లాడేవాడు, పాప ఫొటోస్ పెట్టేవాడు, అన్నీ బాగున్నాయి. దాని తర్వాత నేను అమ్మాయికి ఏదైనా, నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏదైనా సాయం చేద్దాం, ఏదైనా వాళ్ళ గ్రాసరీస్ తీసుకెళ్దాం, గ్రాసరీస్ తీసుకెళ్ళి ఆ మనిషికి కాల్ చేస్తే లేదన్నా వాళ్ళు ఎలా లేరు అంటే ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఈ అమ్మాయికి అసలు సంబంధమే లేదు. విజిటర్గా వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్ని వాడు క్రియేట్ చేసి ఫొటోస్ తీసి దాన్ని వాడు స్ప్రెడ్ చేశాడు అంతే. వాడు స్వలాభం అంతే, స్వార్థమే స్వలాభం అయిపోయింది ఇప్పుడు. ఈజీ ఆఫ్ మనీ అలా. అదే 10,000-20,000 సంపాదించాలంటే నెలంతా కష్టపడాలి అన్న. ఒక 3,000-4,000 సంపాదించడానికి రోడ్ల పైన పడుకొని కూలి పనులు చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం చూస్తాం చిన్న చిన్న గుడారాలు వేసుకొని కష్టపడుతున్నారు. వాళ్ళు బెస్ట్ అని నన్ను అడిగితే. ఇలాంటి అంటే అంతే మీరు అన్నట్టు దేనికో అలవాటు అయిపోయి స్వార్థంగా సంపాదించాలి. ఈజీ ఆఫ్ మనీ, ఈజీ మనీ ఎలా సంపాదించాలంటే ఇలాంటివి ఫ్రాడ్స్ చాలా మంది ఉన్నారు. అండ్ ఫైనల్గా అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, ఏంటి మీ మోటో ఏంటి, ఫైనల్గా ఒక ముక్కలో చెప్పు. మోటో ఒకటే అన్న, ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలి. మార్పు అంటే నీలో నాలో వస్తే మార్పు సరిపోదు. ఈ జనరేషన్ ప్రతి ఒక్కరు కూడా నేను సైతం సమాజానికి ఒక్కడినై అనక సైనికుని ఒక్కడినై అన్నట్టు ఆర్మీ వాళ్ళు ఒక్కరే దేశాన్ని రక్షించేస్తే మనం రక్షించిపోవడం కాదు, మనం కూడా ఒక ఆర్మీ సోల్జర్ లాగా అవ్వాలి. దేశాన్ని మనం కూడా రక్షించాలి, మనకి కూడా ఆ బాధ్యత ఉంది. ఈరోజు ఆర్మీ వాళ్ళు ఎన్నో వాళ్ళ పాపం పిల్లల్ని కుటుంబాన్ని వదులుకొని మన కోసం కష్టపడుతున్నారు. మన సమాజం కోసం ఆ మాత్రం కష్టపడలేమా? మార్పు మనలో నుంచి రావాలి, నాలో నుంచి రావాలి, ప్రతి ఒక్కరిలో నుంచి రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చెడు అలవాట్లు పోయి ప్రతి ఒక్కరు కూడా సమాజానికి ఒక మంచిగా ఏదైనా ఒక సోషల్ సర్వీస్, ఒక భోజనం అవ్వచ్చు, లేదంటే చాలా మందికి పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఒక కొంచెం ఫీజు పే చేయడం అవ్వచ్చు. చాలా మందికి బెడ్స్ ఇప్పుడు అన్న కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ కూడా బాగోవన్నా. నేను చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫుడ్ డొనేషన్ క్యాంప్స్ చేశా. చాలా కొన్ని చిన్నపిల్లల తల్లిపిల్లల హాస్పిటల్స్కి మేము బ్లాంకెట్స్ కూడా పంచిన రోజులు ఉన్నాయి. అలాంటి చాలా మంది సమాజంలో యూత్ ముందుకు వచ్చి ఇలాంటి చెడు అలవాట్లు పోయి మంచి అలవాట్లు చేస్తే మన సమాజాన్ని మార్చొచ్చు. ఇలాంటి క్రైమ్ రేట్ని తగ్గించవచ్చు అన్న. క్రైమ్ రేట్ తగ్గింది అంటే మనం సక్సెస్ అయినట్టే. నేనైతే నేను ఇదైతే ఈ సోషల్ సర్వీస్ స్టార్ట్ చేశానో ఇదొక ఆర్గనైజేషన్, ఇదొక విప్లవం. అలాగే ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయాలి. నేను అందరినీ నాతోనే చెయ్యాలని అనట్లేదు. మీలో మీ స్తోమత తగ్గట్టు నువ్వు చెయ్యి. ఒక రోజుకు ఒకరికి భోజనం పెట్టు, నీకు తెలుస్తుంది ఆ పెయిన్ అంటే ఏటో. అలా ప్రతి ఒక్కరూ మారాలనేదే నా సంకల్పం అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. అంటే నేను ఒక 4-5 years నుండి చూస్తాను, ఏ రోజు గ్యాప్ లేకుండా మన స్తోమతకి మించి కూడా చేస్తున్నావు. అండ్ అలాగే చేస్తూ ఉండు. ఇలా మనం చేస్తూ ఉంటే రేపొద్దున మన పిల్లలకు సో దేవుడు అనేవాడు చూస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.